ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజైతే మునగాకుతో 2 రకాల కూరలు చేస్తున్నానండి. అలాగే పెసరపప్పు చారు పెట్టాను. ఈ 4 రకాలు ఎలా చేశారు, ఎందుకు చేశారు, దేనికి చేశారు అంటే అన్నీ వివరించి చక్కగా చెబుతానండి. ఇప్పుడైతే చక్కగా కళాయి పెట్టుకున్నాను కదా, పోపు అయితే వేయించేసుకుని తీసేసుకున్నానండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు పోపు వేగిన తర్వాత గిన్నెలోకి తీసేసాను. అదే పాత్రలో మునగాకు తెచ్చుకున్న తర్వాత చక్కగా బాగు చేసేసుకుని దూసేసుకుని మరి కడిగేసి వాడేసేసి కొద్దిగా నూనె చుక్క వేసి కళాయిలో వేసిన తర్వాత అలా మగ్గుతుంది అనమాట. ఆ మగ్గింది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పడితే ఇలాగా పొట్టులాగా వస్తుంది అనమాట. ఇలా కొబ్బరి పొట్టులాగా వస్తుంది. లేకపోతే మునగాకు చెప్తూ ఉంటానండి, వీడియోల్లో చెప్తూ ఉంటాను, చాలా మాటలు చెప్పడం జరిగింది. మునగాకు ఏమవుతుందంటే అట్లాగా అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇది ముందు ఆల్రెడీ వేయించేసాం కదా, అందుకు ఇప్పుడు మళ్ళీ 1 స్పూన్ నూనెతోటే చేసేస్తున్నానండి. ఇందులో ఇప్పుడు కొబ్బరి తురిమేస్తున్నాను చాలు. ఎందుకంటే ఒక్కొక్క మనిషి కూర అంటే 2 వేసుకోవచ్చులేండి. అంటే 2 రకాలు చేస్తున్నానండి. మా వారికి కొబ్బరి పెసరపప్పు పనిచేయదు, కొబ్బరి పర్వాలేదు. అందుకు నువ్వులతో పిండి కింద చేసి నువ్వులు, తెల్ల నువ్వులు ఆ పిండి వేసి వండాను. ఇంతకుముందు కూడా తీసింది పెట్టాను, నువ్వు పిండి మునగాకు తాలింపు వేసాను అని చక్కగా చూస్తున్నారండి. అది ఇంకా అలానే ఈరోజు కూడా మా వారికి మళ్ళీ చేసాను. ఇలాంటి ఆరోగ్యమైనవి రోజు చేసుకున్నా తప్పులేదు. ఏ కూర మీదైనా ఈ కూర కొంచెం తినేసేసిన తర్వాత అక్కడ ఉన్న కూర వేసుకోవటం చాలా మంచిదని నేను చెబుతానండి. ఇది పెసరపప్పు చక్కగా కడిగేసేసి తగినన్ని నీళ్లు పోసి ఉడికించాను, తీసేసుకున్నాను పక్కకి. కొంచెం తీసుకుని ఇందులో వేసుకున్నాను కదా, కానీ అదేమో పప్పుచారు, పెసరపప్పు చారు పెట్టానండి. నాకైతే కాళ్ళు మంటల కింద ఉంటున్నాయి, షుగరు తగిలిన దగ్గర నుంచి. ఆ మంటల వల్ల నాకు ఏం తిన్నా కూడా భయం వేస్తుందండి, వేడేమో అని. మన పెసరపప్పు చారు అయితే పెట్టుకోవడం జరిగింది. అప్పటి నుంచి చల్లగా అనిపించి నేను కొంచెం మంట తగ్గుతుందా, చలవ చేసిందా అనిపించి ఈరోజు కూడా మళ్ళీ పెసరపప్పు చారు, మళ్ళీ పెసరపప్పు మునగా కొంచెం వేడి అంటారు. అలాంటప్పుడు పెసరపప్పు వేసుకోవడం వల్ల ఆ మునగాకు ఉండే వేడి అనేది లాగేస్తుంది అనమాట. చక్కగా వేసాను కదా. ఇప్పుడు ఇందులో కారం అది వేయనండి, తాలింపులో ఎండుమిర్చి చేస్తాను కదా, ఇది మెత్తన ఉప్పు అండి, మరి కళ్ళుప్పు కాబట్టి కొంచెం కలిపేసుకుని వేసుకుంటాను అనమాట. ఈ కూర అంతా కొంచెమే కదా, అందుకు కొంచెమే ఉప్పు వేసాను. ఇప్పుడైతే ఇది శనగపప్పు, మినపప్పు, మరి వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ పోపు చక్కగా వేయించేసుకుని పక్కన పెట్టుకున్నాను కదా, వేసేసానండి ఇందులో. ఇందులో ఇలా వేగేటప్పటికి కొంచెం అంటే బాగా వేగవలసిన పని లేదండి. కూర అయితే ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు అలానే మరి నువ్వు పిండి మునగాకు మరి తాలింపు వేస్తున్నానండి. ఉడికిపోయింది కదా, నువ్వు పిండి మిక్సీ పట్టేసుకున్నాను, అలాగే మునగాకు కూడా మిక్సీ పట్టుకున్నాను కదా. అదైతే ఇందులో మినపప్పు ఒకటి మాత్రమే వేసానండి, శనగపప్పు వేయలేదు. మా వారికి శనగపప్పు అయితే వద్దు అంటున్నారు, అంతకు దెబ్బ ఉంది. అందుకు చక్కగా ఇది కూడా తాలింపు అయిపోయింది. దీనికి కాంబినేషన్ చారండి, దీనికి కాంబినేషన్ పప్పు చారు. ఇంతేనండి, ఈరోజు కూరలు అయితే రెడీ అయిపోయినాయండి. చక్కగా పెసరపప్పు, మునగాకు, కొబ్బరి మరి తాలింపు వేసానండి వండిన తర్వాత. మరి మనం ఎప్పుడు కూడా కొబ్బరి ఎలాగైతే మిక్సీ తురుముకుంటామో, మిక్సీలో ఆడుకుంటామో, అలానే మునగాకు కూడా అలా పెట్టుకోవడం వల్ల ఇది కూడా కొబ్బరి పొట్టులాగే వచ్చి చూసారా, ఆకులు కనపడకుండా ఎలా ఉందో అలా ఉంటుంది అనమాట. నేను ఎప్పుడు చేసే విధానం ఇదే చెబుతూ ఉంటాను నేను. చక్కగా ఈ కూర రెడీ అయిపోయింది కదా, అలానే నువ్వు పిండి మరి అలానే మునగాకు వేసానండి. ఇది కూడా తాలింపు వేసేసాను. అయిపోయిందా? ఇదిగోనండి పప్పు చారు, పెసరపప్పు చారు. చక్కగా ఇది సలవ చేస్తుందండి, మన కాళ్ళు మంటల కింద ఉన్నా, కళ్ళు మంటల కింద ఉన్నా వేడి చేసిందండి అని చూడండి. కొంచెం మరి వేడి చేసి నీరుడది వెళ్ళడానికి ఇబ్బంది పడతారు చాలామంది. అలాంటప్పుడు ఇలా పెసరపప్పు చారు పెట్టేసుకోవడం వల్ల సలవ చేసేస్తుందండి, చాలా సలవ చేస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే నజ్జు రొంప చేసేస్తుంది ఏమనుకుంటారు, కాదు, సలవ వేరు నజ్జు వేరు. అందుకు ఇలా పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మంచి సలవ చేస్తుంది. ఇది పెసరపప్పు చారు. సరే, మా వారి కూర మునగాకు మరి నువ్వు పిండి తాలింపు, అలాగే నా కూర కొబ్బరి తురుము, పెసరపప్పు, మునగాకు తాలింపు, అలానే మా వారి కూరకి కాంబినేషన్ చారు. చక్కగా ఈరోజైతే ఈ 4 కూరలు రెడీ అయిపోయినాయండి. చూసారా, నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఎందుకంటే చేసే విధానం నేను ఇప్పుడు చూపించలేదు ఇంకా మీకు. ఎందుకంటే ఈ కూర మన చేసే విధానం చూపిస్తే ఇప్పుడు కూడా ఇంకా చూస్తూ ఉన్నారు. అంటే
మునగాకు ఒక్క రకమే కాదండి, ఇలా వండాను కదా ఇంకొక రకంగా కూడా వండుకోవచ్చు, ఇంకొక రకంగా కూడా వండుకోవచ్చు, చాలా రకాలుగా వండుకోవచ్చు. మునగాకు ఎలా వండుకున్నా బాగుంటుంది, ఎందుకంటే మంచి హెల్దీ తినవలసింది, అందుకు చక్కగా స్టవ్ ఆపేసాను. సరే అయిపోయిందండి, చూసారు కదా, నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.